కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే, సోలోగా ట్రావెల్ చేస్తూ ఆ ట్రావెలింగ్ అంతా డాక్యుమెంట్ చేసి మీ అందరికి చూపెట్టాలని కోరిక. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ విజయ్. ఈ వీడియోలో నేను జైపూర్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి. సో జైపూర్లో ఇప్పుడే వచ్చా, స్టే నుంచి హవామహల్ దగ్గరికి వెళ్తున్నా. దీనమ్మ ఏం ఎండలు రా బాబు, ఏ ఎండలు! పొద్దుగాల 10 అవుతుంది, ఎండలు చూస్తేనేమో ఈ అమ్మ మన ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడో మేలో కడతాయి కదా ఎండలు, అట్లున్నాయి. ఎందుకు వచ్చినారా నాయన అనిపిస్తుంది. కాశ్మీరో ఊటీయో పోక దీని అమ్మ పొద్దుగాల 10ంటికే ఇట్లా ఎండలు కొడుతుంటే నేను 5 రోజులు దీన్ని నమ్ముకొని వచ్చిన. ఏమవుతుందో ఏం కథో, చివరికి దేవునికి ఎరక ఎట్లుంటుందో. క్రేజీ బ్రో. మీరు చాలా తక్కువ మంది ఉన్నారు, చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. లెట్స్ గో అండ్ సీ హౌ దిస్ ఇస్ గోనా బీ. సీ యూ దేర్ నియర్ హవామహల్ చూపిస్తా మీకు పోయి, ఓకేనా? లుక్ ఎట్ దిస్ మ్యాజికల్ స్ట్రీట్స్ బ్రో. లైక్ కంప్లీట్గా పింక్ కలర్లో ఉన్న స్ట్రీట్స్ కనపడుతున్నాయి. ఒక్కొక్క స్ట్రీట్ మొత్తం పింక్ కలర్లో. అరే జైపూర్ పింక్ సిటీ ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది. లిటరల్గా నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతి స్ట్రీట్ పింక్ కలర్లో ఉందబ్బా. గవర్నమెంట్ బిల్డింగ్ గోడ అయినా, గవర్నమెంట్ బిల్డింగ్లు, ప్రైవేట్ బిల్డింగ్లు తేడా ఏం లేదు, మొత్తం పింక్ కలర్ అయిపోయినాయి. అరే క్రేజీ ఉందబ్బా, చూడు ఎట్లున్నదో, మొత్తం పింకే. ట్రాన్స్పోర్ట్కి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న రిక్షాలు కనబడుతున్నాయి. చిన్నగా రిక్షాలలో 10-20 రూపాయలు ఇస్తే వేసుకెళ్ళొచ్చు. కాకపోతే ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్. అసలు రోడ్ల మీద నడుస్తూ హవామహల్ ఉన్న హాస్టల్ దగ్గర నుంచి హార్డ్లీ ఇట్స్ లైక్ 900 meters. సో ఎవ్రీథింగ్, సిటీ ప్యాలెస్ కానీ, జంతర్ మంతర్. సో ఐఎమ్ గోనా కవర్ దిస్ 3 by afternoon, then I will be heading to other places. So this is my itinerary today. This is the iconic Hawa Mahal in Jaipur. It looks like normal, but chala famous aslo. Isn't it looking good actually? Chala baagundi kada. Let's see. I'm at the most famous Tito's Cafe in Jaipur. జైపూర్లో ఇంతకన్నా ఫేమస్ కేఫే ఏది ఉండదు. బికాస్ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఉంది కదా హవామహల్, దిస్ ఇస్ నోన్ యాజ్ హవామహల్, జైపూర్స్ ఐకానిక్ ప్లేస్. దీనికోసం ఈ టీటోస్ కేఫేకి ఎంతో మంది సెలబ్రిటీస్ వస్తారు. సో ఐఎమ్ హియర్ అట్ దిస్ ప్లేస్ అండ్ దిస్ లుక్ సో అన్రియల్. అంత బాగుంది చూడు ఇంకా హవామహల్. ఇది ఇట్స్ లుక్ సో గుడ్ యాక్చువల్లీ. సో కాకపోతే ఇక్కడ మంచి బిజినెస్ టాక్టిక్స్ అబ్బా టీటో కేఫే వాళ్ళది. పైకి రావాలంటే ఒక 200 బిల్ చేయాలి. ఫస్ట్ బిల్ టోకెన్ తీసుకోవాలి. పైనకు వచ్చిన తర్వాత దీంట్లో ఏదో ఒకటి కొనుక్కుంటే సో దే విల్ అలౌ us టు టేక్ పిక్చర్స్ ఫ్రమ్ హియర్. ఎలా ఉంది వ్యూ మీరే చెప్పండి. సో ఈ వ్యూకి ఇలా ఈ కెఫేకి వచ్చేసి ఇలా తాగుతుంటే దిస్ ఫీల్ సో అమేజింగ్ యాక్చువల్లీ. Took me some good pictures. Thank you, bye. Thank you for the pictures. In order to go to this Tito's Cafe, you need to take a ticket from here, and you need to just climb up to witness the view. మహల్ అయిపోయి ఇప్పుడే సిటీ ప్యాలెస్కి పోతున్నా. సిటీ ప్యాలెస్ నేను ఒక 8 years ముందు వచ్చుండే, కానీ ఇప్పుడు వెళ్తుందో ప్రాబబ్లీ అంతే ఉండొచ్చు. కాకపోతే చూద్దాం ఆ వైబ్ ఎట్లా ఉంటుందో ఇంకోసారి మీ అందరికి చూపెట్టడానికి. లెట్స్ గో అహెడ్ అండ్ సీ ద సిటీ ప్యాలెస్. వచ్చేసి ఉండే సిటీ ప్యాలెస్ పక్కన జంతర్ మంతర్ ఉంది. సో జంతర్ మంతర్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఏం లేదబ్బా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి ఏదో టైం చూపెడుతుంది అన్నారు, కానీ అలాంటిది ఏం లేదు ఇక్కడ. అసలు చూడాలి ఏముంటుందో అసలు అక్కడ. అందరూ ఏం చేస్తున్నారో తెలియదు, అందరు ఫోటోలు దిగుతున్నారు, నేను వీడియో తీస్తున్నా. ఇది జంతర్ మంతర్ జనరల్గా అయితే ఇలా ఉంది. సో గార్డెన్ అయితే బాగా డెవలప్ చేశారు. 50 రూపాయలు మరి గట్టిగానే వేస్తున్నారు కదా.
ఇదైతే జంతర్ మంతర్ అన్నమాట. దీని గురించి పెద్దగా తెలియదు, కాకపోతే తెలుసుకొని మీకు చెప్తా. సో ప్రాబబ్లీ ఇక్కడ అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయి ప్రతి దగ్గర. సో ప్రాబబ్లీ దీన్ని యూజ్ చేసి వాళ్ళు టైం అన్న సంథింగ్ ఏదన్నా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసిన ఐడియా అంత ఉన్నంత వరకు అయితే అదే అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఇట్స్ ఫకింగ్ క్రేజీ బ్రో. ఎండలు ఎట్లా కొడుతున్నాయో తెలుసా. ఫోర్ట్ని ఆమిర్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఈ ఫోర్ట్ని 1592లో రాజా మాన్సింగ్ బిల్డ్ చేశారు. ఆంబర్ ఫోర్ట్కి వచ్చేసా. ఎప్పుడో 8 years కింద వచ్చి ఉండే ఆంబర్ ఫోర్ట్కి. క్రేజీ ఉంది చూడడానికి. అప్పుడెప్పుడో ఏదో అనిపించింది కానీ యార్ క్రేజీ ఉంది చూడండి. ఎక్స్ప్లోర్ చేయాలి. లోపల పెద్ద తిరగలేము కదా, కానీ పైన అయితే బాగానే తిరగచ్చు. ఇక్కడ చూస్తే టూరిస్ట్ స్కామ్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు పైకి మీరు వెళ్ళలేరు, ఇందులో తీసుకెళ్తాం. దే కీప్ టెల్లింగ్ అస్ ఆల్ దీస్ షిటీ థింగ్స్, బట్ బెటర్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ చేతిలో పడి చేసేవాళ్ళు. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఐ వుడ్ సే. ఎక్కుతూ ఉండాలి ఇలా. ఇంకా ప్యాలెస్ వచ్చేసింది. అరే క్రేజీ ఉందా బాగా. సో ఇంకొన్ని మెట్లు ఎక్కితే ప్యాలెస్లోకి వెళ్ళిపోతాం. అయిపోయింది నా పని. ఫీల్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. Use the ticket. चांदनी मन दामन में पापी को सीरे झुम 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 ओ मारे इबड़े में जागी धोकनी चंदा में थारी चांदनी. ఆమర్ ఫోర్ట్లోకి వచ్చేసాము. ఇది మెయిన్ దర్బార్ అన్నమాట. ఇది మీరు వెనక చూసుకున్నట్టయితే అసలు క్రేజీ. ఈ మార్బుల్ ఆర్కిటెక్చర్ కానీ ఇది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో లైక్ ఐ విల్ ట్రై టు షో యూ ద క్లోజ్అప్ షాట్స్. సో ఇటు చూసుకుంటే మాన్సింగ్ ప్యాలెస్. ఆంబర్ ఫోర్ట్లో మాన్సింగ్ ప్యాలెస్ ఉంటుంది. క్రేజీ క్రేజీ చిన్న చిన్న టనల్స్ ఎట్లా కట్టిర్రా పోయి ఆ టైంలో. अरसले उन पंगा जी मैं कह लगी अरे ही बड़े में जागी धोकनी चंदा में थारी चांदनी मन दामन में बाती कुसी हे झुम 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 हमारे ही बड़े में जागी धोकनी चंदा में थारी चांदनी मन दामन में बाती कुसी झुम 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 झुम. ఆంబర్ ఫోర్ట్ పక్కనే ఒక హిడెన్ జెమ్ ఉంది. దాని పేరు పానా మీనాకా కుండ్. అక్కడికి వెళ్ళడానికి ఒక 900 meters ఉంటుంది ఆంబర్ ఫోర్ట్ నుంచి. కానీ చాలామందికి పానా మీనాకా కుండ్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను సంహౌ ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే అక్కడికి పోయి చూసాక మ్యాడ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే దానికి ఒక ఎంట్రన్స్ టికెట్ లేదు, ఏం లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్రేజీ ఆర్కిటెక్చర్ చూసి మైండ్ పోయిందంతే. चांदनी मन दामन में पापी को सीरे झुम 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 ओ मारे इबड़े में जागी धोकनी
लम थारी चांदनी मन दामन में बादी खुशी रे झुम 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 बाजुम ఎర్లీ మార్నింగ్ 6కి నాకు జోధ్పూర్కి ట్రైన్ ఉండే, కానీ నేను లేసేలోకి 5:45 అయింది. హడావుడిగా అటు ఇటు చేసి కొన్ని జుగాడ్లు కొన్ని స్టంట్లు చేసేసి ఫైనల్గా వచ్చేసి ఉండే కానక్పూర. జైపూర్ టు జోధ్పూర్ వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇవాళ ట్రైన్ మిస్ అయిపోయింది తెలుసా. దాని గురించి మళ్ళీ ఇంకో పెద్ద స్టోరీ ఉంది, దాని గురించి సపరేట్ వీడియో చేయాల్సింది. ఫుడ్ మన దగ్గర ఇడ్లీ దోశలు అమ్మితే ఇక్కడ పోహాలు అది ఇది అమ్ముతుంది. క్రేజీ. వచ్చేసాం ఇప్పుడే జోధ్పూర్కి. ఇంకొక 5 minutesలో అయితే దిగిపోతాం. జోధ్పూర్లో దిగిన తర్వాత చూడాలి ఎక్కడ స్టే చేయాలి. ప్రాబబ్లీ జాస్లో అనుకుంటున్నాం. జాస్లో ఒక స్టే అవుతే అక్కడి నుంచి ఒక 2 kilometers నుంచి జాస్లో వెళ్ళిపోయి దెన్ అక్కడి నుంచి సిటీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇది అయితే ఎట్నరీ. ప్రాబబ్లీ రేపు అయితే జైసల్మీర్ వెళ్దామని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఒకవేళ జైసల్మీర్ వెళ్ళే మాట అయితే ఇవాళ స్టే తీసుకోకపోతే కొంచెం సేవ్ చేస్తామని చిన్న ఆలోచిస్తున్నాను. చూద్దాం ఎలా అవుతుంది. దిగి చూడాలి ఏం చేయాలని. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాయి, ఏం చేస్తామని. వెళ్ళి జాస్లు తీసుకోవాలా లేకపోతే రేపు జైసల్మీర్ వెళ్ళాలా అని. సో ప్రాబబ్లీ జైసల్మీర్ వెళ్దామని చూస్తాను. జోధ్పూర్ వచ్చిండే. జోధ్పూర్లో మంచి మంచి ప్యాలెసెస్ ఉన్నాయి, మంచి బ్లూ సిటీ. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ బ్లూ సిటీ. ఎగ్జిట్ అయిపోతున్నా. ఎండలు మాత్రం మామూలుగా లేవు, ఈజీగా కొడుతున్నాయి ఎండలు. ఏం ఎండలు రా బాబు. నాకు తెలిసి ఎండాకాలంలో జోధ్పూర్ వచ్చింది నేను ఒక్కనే అనుకుంటా. ఒక్కొక్కటి బయటికి నీట్గా చిల్ అయిపోయి కాశ్మీర్ లేకపోతే కసోలో వెళ్ళిపోతుంటే నేను ఒక్కరిని ఊపుకుంటూ జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్ అనుకుంటూ ఎండలో తిరుగుతున్నాను. ఈ అమ్మాయి ఆటో వల్ల తొనేంద్రాలు వెళ్ళి ఎడిగిపోయిన వస్తువులు ఎక్కడికి నయ్యి అబ్బాయి. ఆటో కష్టమే అబ్బా. టూరిస్ట్ లాగా ఈ టూరిస్ట్ సిటీస్కి వస్తే ఈ టూరిస్టులని పట్టి పీడివ్వడానికి ఉంటారు. లైక్ ఒక జలగలు ఎలా అయితే రక్తం పీలుస్తాయో కొంచెం తెలివిగా అటు ఇటు లేకపోతే గ్యాప్లో మొత్తం వేసుకపోయేటట్టు అయినా చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ముందు ఇంకా చాలా ఎక్సైటింగ్ వీడియోస్ రాబోతున్నాయి.